ఈరోజు రంజాన్ సందర్భంగా బిఆర్ కాలేజీ మైదానంలో సుమారుగా 4,000 మంది ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం, ప్రేయర్స్ చేసుకోవడం, దానికి నేను హాజరు కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, మార్చి 1వ తేదీన అంటే సుమారుగా 30 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు. ఈ ఉపవాస దీక్షలు కూడా వీరందరూ కూడా తెల్లవారుజామున నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మంచినీళ్ళు కాదు కదా, కనీసం భూమి కూడా మిగలకుండా వీరు కఠినంగా ఈ ఉపవాస దీక్షలు అన్నింటినీ 30 రోజుల పాటు వీరందరూ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉపవాస దీక్షలతో పాటు రోజుకి 5 సార్లు ప్రేయర్స్ చేయడం కానీ, నియమ నిబంధనల ప్రకారం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీరు చేయడం కూడా జరుగుతుంది. నేను ఈ 4 రోజుల పాటు వారందరినీ కూడా చాలా ఇంటరాక్టివ్ కావడం, వారితో పాటు అనేకమైనటువంటి ఇఫ్తార్ విధులకు కానీ, అలానే రంజాన్ తోఫా కార్యక్రమాలకు కానీ నేను వారితో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో చాలా అనుభవాలే వచ్చినాయి. అంటే వారి ఉపవాస దీక్షలు తీసేటప్పుడు నాకు వాళ్ళకి బాగా కనిపించింది ఏంటంటే, ఒక సేవా గుణం వాళ్ళలో బాగా కనిపిస్తుంది. అంటే 10 మందికి మనం ఉపయోగపడాలి, కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవాలనే గుణం వాళ్ళలో ఎక్కువగా కూడా కనిపించేది. అదేవిధంగా క్షమాగుణం, అంటే ఈ ఉపవాస దీక్షలు కఠినంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో కోపం కానీ, బాధ కానీ ఇట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు అవి తగ్గి ఎదుటి వ్యక్తిని మనం క్షమించాలి అనే గుణం వాళ్ళలో కూడా స్పష్టంగా కనపడుతుంది. సో ఇలాంటి ఒక మంచి ఆరోగ్యంతో పాటు ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి సేవ, క్షమ, ఈ గుణాలన్నీ కూడా వాళ్ళలో కనపడడం చాలా ఒక మంచి సంప్రదాయం అని చెప్పుకోవాలి. మరి అటువంటి దీక్షలన్నింటినీ కూడా నిన్న సాయంత్రం సూర్యాస్తమయంలో చంద్రుడు కనిపించిన తర్వాత ఈ ఉపవాస దీక్షలన్నింటినీ కూడా ముగించుకొని ఈరోజు పవిత్రంగా వారు రంజాన్ సెలబ్రేషన్స్ అన్నింటినీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ రంజాన్ సెలబ్రేషన్స్లో చక్కగా ముస్లిం సోదరులు మనందరూ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వారు ఈరోజు ఈ ప్రేయర్స్లో హాజరు కావడం కూడా జరిగింది. తప్పకుండా ఎస్ఆర్సీపీ తరఫున నేను వారందరితో పాటు 4 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల ఆదేశాల మేరకు వారందరితో కలిసి నడవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వారితో ఇదే విధంగా ప్రయాణం ఉంటుంది. మరొకసారి అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ఆ అల్లా దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా నేను అల్లాని ప్రార్థిస్తాను.